మరి కాసేపట్లో 5 రాష్ట్రాల ఫలితాలు ప్రభావంపై జయప్రకాష్ నారాయణ గారితో ఎనాలిసిస్ చూడబోతున్నాం. అంతకు ముందు ప్రస్తుతం ట్రెండ్స్ బట్టి ఒకసారి మాట్లాడుకుందాం. 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో విజయం దిశగా దూసుకెళ్తోంది. అన్ని చోట్ల మ్యాజిక్ ఫిగర్ను క్రాస్ చేసింది కమలం పార్టీ. బెంగాల్లో తొలిసారి అధికారంలో చేపట్టేందుకు సిద్ధమైంది. మ్యాజిక్ ఫిగర్ను దాటి ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక 200కు పైగా స్థానాల్లో లీడ్లో ఉంది. నాలుగోసారి అధికారం చేపట్టేందుకు తృణమూల్ కాంగ్రెస్ ప్రయత్నాలు చేసినప్పటికీ బెంగాల్ ప్రజలు షాక్ ఇచ్చారు. విజయం దిశగా దూసుకెళ్తుండడంతో బెంగాల్లో బీజేపీ సంబరాలు షురూ అయ్యాయి. ఇక తమిళనాడు విషయానికి వస్తే తమిళనాడులో కప్పు ముఖ్యం బిగిలంటూ విజిల్ వేశారు టీవీకి అధినేత విజయ్. సూపర్ డూపర్ హిట్ ఫలితాలను సాధించాడు. ఫస్ట్ సినిమానే 100 రోజులు ఆడినట్టు పాలిటిక్స్లోకి ఎంటర్ అయి ఫస్ట్ అటెంప్ట్లోనే సీఎం సీటును దక్కించుకునేలా బంపర్ మెజార్టీ కొట్టాడు. తన మార్క్ స్ట్రాటజీతో విజయ్ టీవీకేను అధికారంలో నిలబెట్టాడు. అస్సాంలో మరోసారి వార్ వన్ సైడ్ అయింది. బీజేపీకే మరోసారి ఓటర్లు పట్టం కట్టారు. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ను దాటి విజయం దిశగా దూసుకువెళ్లింది కమలం పార్టీ. హేమంత బిస్వ శర్మ నేతృత్వంలో సర్కారుకు ప్రజలు మళ్ళీ పట్టం కట్టారు. ఇక 64 సీట్లు ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ ఉండగా భారతీయ జనతా పార్టీ సెంచరీ కొట్టేసింది. ఇక కాంగ్రెస్ కూటమి కేవలం 25 స్థానాల్లోనే లీడ్లో ఉంది. ఇక కేరళలో యూడీఎఫ్ జయకేతనం ఎగురవేస్తోంది. 80కి పైగా స్థానాల్లో యూడీఎఫ్ కూటమి లీడ్లో ఉంది. ఇప్పుడు అందుతున్న లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం దాదాపు 100 స్థానాల్లో కొంత లీడ్లో ఉన్న వాతావరణం ఉంది. ఎల్డీఎఫ్ అధికారం కోల్పోతుంది. కేవలం 35 స్థానాల్లో మాత్రమే ఎల్డీఎఫ్ లీడ్లో ఉంది. మూడో స్థానానికి భారతీయ జనతా పార్టీ పరిమితమైంది. కేవలం 2 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ కేరళంలో ముందంజలో ఉంది. ఇక కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి ప్రబంధనం సృష్టిస్తోంది. మొత్తం 30 అసెంబ్లీ స్థానాలు ఉన్న పుదుచ్చేరిలో భారతీయ జనతా పార్టీ కూటమి అంటే ఎన్డీఏ కూటమి 17 స్థానాలు గెలుచుకునే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ కూటమి 6 స్థానాల్లో, ఇతరులు 7 స్థానాల్లో లీడ్లో ఉన్న వాతావరణం కనిపిస్తోంది. రైట్, ఇక బెంగాల్లో బీజేపీ భారీ విజయంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. బీజేపీని గెలిపించిన బెంగాల్ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అటు బెంగాల్లో బీజేపీ ప్రబంధనం సృష్టించిందంటూ ట్వీట్లో ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఎన్డీఏ సర్కార్ చేస్తున్న అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారంటూ ట్వీట్లో మోడీ పేర్కొన్నారు. అన్ని వర్గాల కోసం బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని, బెంగాల్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే పాలన కొనసాగిస్తామని ప్రధాని మోదీ ట్వీట్లో పేర్కొన్నారు. మరి కాసేపట్లో ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయానికి ప్రధాని మోదీ చేరుకోబోతున్నారు. బీజేపీ శ్రేణుల్ని ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. ఈ 5 ఫలితాలపై ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు అన్నది ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే బెంగాల్ విజయంతో భారతీయ జనతా పార్టీ అలాగే ఎన్డీఏ అధికారంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య దేశంలో 22కు పెరిగింది. ఒక రకంగా పశ్చిమ బెంగాల్లో విజయం సాధించడం, ఆల్రెడీ అధికారంలో ఉన్న పుదుచ్చేరి, అస్సాంని నిలబెట్టుకోవడంతో భారతీయ జనతా పార్టీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. భారతీయ జనతా పార్టీకి ఒక రకంగా 5 రాష్ట్రాల ఫలితాలు ఒక బిగ్ బ్రేక్ త్రూగానే చెప్పాలి. ఆ నేపథ్యంలోనే బెంగాల్లో బీజేపీ ప్రబంధనం సృష్టించిందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. బెంగాల్ విజయం పట్ల ఆయన పూర్తి సంతృప్తిగా ఉన్నట్టుగా మనకి ట్వీట్ ద్వారా అర్థమవుతోంది. ఎన్డీఏ సర్కార్ చేస్తున్న అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారు. అలాగే బెంగాల్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంది, మీరు ఏం కోరుకున్నారో అది మేము ఇస్తామంటూ మోదీ ఆ ట్వీట్లో స్పష్టం చేశారు. రైట్, ఈ 5 రాష్ట్రాల ఫలితాలు ఏం సూచిస్తున్నాయి, ఈ నేపథ్యంలో దేశ రాజకీయాలపై ప్రభావం ఏంటి, ఇదే అంశంపై మాట్లాడబోతున్నాం. మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు ఆ సామాజిక విశ్లేషకులు
మాజీ ఐఏఎస్ అధికారి, లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ గారు. జయప్రకాష్ నారాయణ గారు నమస్తే సార్. నమస్తే సతీష్. నమస్తే సార్. జయప్రకాష్ నారాయణ గారు, ఎలా అర్థం చేసుకుంటున్నారు సార్ 5 రాష్ట్రాల ఫలితాలు? ప్రధానంగా తమిళనాడులో విజయ ప్రభంజనం కానీ, అందని ద్రాక్ష అనుకున్న పశ్చిమ బెంగాల్లో అందే ద్రాక్షని భారతీయ జనతా పార్టీ సూపర్ విక్టరీ సాధించడం కానీ, ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది సార్? సతీష్, ఎన్నికల రోజున మనకి నిజంగా ప్రజాస్వామ్యంలో పౌరుడి బలం ఏంటో తెలిసి వస్తుంది. నిశ్శబ్దంగా, ఎవరికీ తెలియకుండా, ఏ రకమైనటువంటి గందరగోళానికి తావుకోకుండా ప్రజలు స్పందిస్తే ఓడలు బళ్ళు ఎట్లా అవుతాయో, బళ్ళు ఓడలు ఎట్లా అవుతాయో, ప్రజాస్వామ్యంలో చివరికి ప్రజలు ఎలా ప్రభువులు మనకి అర్థమవుతుంది. అంటే శాంతియుతంగా, హింస లేకుండా మౌలిక మార్పుని ఓటు ద్వారా సాధించడం మరోసారి అయింది. మీరు అన్నట్టుగా మిగతా రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు పెద్ద ఆశ్చర్యకరం కాదు. ఉదాహరణకి అస్సాంలో అధికారంలో ఉన్న పార్టీ మళ్ళీ గెలుస్తుందని చెప్పి అందరూ ఊహించారు. అలాగే కేరళలో 2 సార్లు ఒక పార్టీ అధికారంలో ఉండటమే చాలా అపురూపం. సిపిఎం ఆధీనంలో ఉన్నటువంటి వామపక్షాల ఫ్రంట్ 2 సార్లు గెలిచింది. ఈసారి మళ్ళీ యూడిఎఫ్ వస్తుందని అందరికీ తెలుసు. అలాగే పెద్దగా పరిపాలన మార్పు ఉండదు. కేరళలో అదృష్టం ఏంటంటే ఏ పార్టీ అధికారంలో కూడా కొంత కంటిన్యూటీ, కొనసాగింపు, కొంత నింపాదిగా జరుగుతుంది. అధికార వికేంద్రీకరణ ఉందనుకోండి, ఒకటి రాగానే మరి మార్చేది. కేరళలో పెద్ద తేడా కనిపించదు. బెంగాల్లో ప్రభుత్వం మారినా కూడా ఇది మామూలు రాజకీయంలో భాగం. 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వారు, మమతా బెనర్జీ నాయకత్వంలో. ఆమె చేసిన పొరపాటు ఏమన్నా ఉంటే ఏమిటంటే, మార్క్సిస్ట్ పార్టీని ఓడించిన తర్వాత ఆ విధానాలను కొనసాగించారు. స్వతంత్రం వచ్చిన కొత్తలో పశ్చిమ బెంగాల్ దేశంలో 11% సంపదకి వారసత్వం ఉండేది, 11% జీడిపి వాటా ఉండేది. కాలక్రమేణా దేశంలో జీడిపి వాటా పశ్చిమ బెంగాల్ తగ్గిపోయింది, 5.5% పడిపోయింది. అంటే సంపద తగ్గలేదు, అక్కడ అభివృద్ధి జరుగుతుంది. కానీ మిగతా దేశ రాష్ట్రాలు బాగా అభివృద్ధి వేగంగా జరగడం చేత బెంగాల్ స్థానం తగ్గిపోయింది. అది మార్క్సిస్ట్ ప్రభుత్వం పోయిన తర్వాత అయినా సరే ఆర్థిక ప్రగతి, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, నైపుణ్యాలు, ఉపాధి కల్పన మీద దృష్టి పెట్టాల్సింది. కానీ వందలాది కంపెనీలు తరలిపోయిన బెంగాల్ నుంచి. కాబట్టి ఈ ఓటు ప్రధానంగా ఆర్థిక ప్రగతికి ఓటు. భారతీయ జనతా పార్టీ మౌలిక సదుపాయాలను పెంచటము, ఆర్థిక ప్రగతికి దోహదం చేయటము, పెట్టుబడులను పెంచటము, ఆర్థిక క్రమశిక్షణ పాటించడం, వీటికి కట్టుబడిగా నమ్ముతున్నారు ప్రజలు. అవి కనుక బెంగాల్ ప్రజలకు అందించినట్లయితే తూర్పు భారతానికి మేలు జరుగుతుంది, బెంగాల్కి మేలు జరుగుతుంది. మరి ఆ ఫలితాలు వస్తే ప్రజలు సంతోషిస్తారు. కాకపోయినట్టయితే ప్రజలు క్షమించరు, మళ్ళీ ఆ పార్టీని ఇంటికి పంపిస్తారు. నిజమైనటువంటి మార్పు, అనూహ్యమైన మార్పు దాదాపు దేశంలో ఎవరు నిజంగా ఊహించాల. ఎన్నిక అయిన తర్వాత జరుగుతున్నామని కొన్ని ఈ సర్వేలు తెలిపినాయి, కానీ ఎగ్జిట్ పోల్స్ ఇలా జరుగుతుందని ఎవరు ఊహించలేము. జరిగింది తమిళనాడులో. మన ఎన్నికల వ్యవస్థలో ఫస్ట్ పాస్ట్ పోస్ట్ ఎన్నికల వ్యవస్థ అంటాం. దీనిలో ఒక 3వ పార్టీ అమాంతంగా ఉన్న పాతుకుపోయిన బలమైన 2 పార్టీలని పక్కన పెట్టేసి ముందుకు రావడం చాలా అసాధారణమైన సంగతి. ఎప్పుడు జరుగుతుందంటే, ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో ఈ రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రజల మనసులో చచ్చిపోయింది. ఆ స్థానాన్ని జగన్ పార్టీ ఆక్రమించింది. అట్లాగే మీకు పంజాబ్లో అకాలీదళ్ ప్రజల మనసు నుంచి తొలగిపోయింది. చాలా కాలం అక్రమాలకు పాల్పడ్డారని చెప్పని అసహ్యం వేసింది. ఢిల్లీలో మంచి పరిపాలన కాంగ్రెస్ పార్టీ షీలా దీక్షిత్ నాయకత్వంలో ఇచ్చినా కూడా మొత్తం అవినీతి వ్యతిరేక ఉద్యమంలో ఉన్న ప్రభావం అంతా కూడా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ మీద పడి ఆ పార్టీ ప్రజల మనసు అంతర్ధానమైంది. అలా కాకుండా 2 బలమైన పార్టీలు ఉన్నాయి. తమిళనాడు ఏ రకంగా చూసినా కూడా దేశంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కాస్త కూస్తే మంచి పాలన ఉన్న రాష్ట్రం. 11% ఆర్థిక ప్రగతి గత సంవత్సరం సాధించింది. దేశంలో పారిశ్రామికీకరణకి ముందు స్థానంలో ఉన్నది. మీకు ఆటోమొబైల్స్ అంతా దేశంలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ అంతా అక్కడ తమిళనాడులో ఉన్నాయి. ఈ మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్ అంతా అక్కడే ఉన్నాయి. చివరి గార్మెంట్స్ లాంటివి కూడా తమిళనాడులో నెంబర్ 1 స్థానంలో ఉంది. సంక్షేమంలో ముందడుగు వేశారు, అన్నిటా ముందడుగు వేశారు. ఆ రాష్ట్రంలో కూడా మన అభివృద్ధిలో ముందడుగులో ఉన్నారు. ఆ రాష్ట్రంలో కూడా ఇంత అసంతృప్తి ఉన్నది. 2 పార్టీలను తిరస్కరించారు, కొత్త పార్టీకి అనూహ్యంగా పట్టం కట్టారన్నది ఇది సాధారణమైనటువంటి విషయం కాదు. పార్టీలు చాలా లోతుగా ఆలోచించాలి. అంటే ప్రజల్లో ఇంత అసంతృప్తి గురికున్నట్లయితే పాతుకుపోయిన పార్టీలు తప్ప గత్యంతరం లేదు. ప్రజలు మాకు దగ్గర కాకపోతే ఇంకోటి వస్తారు, మేము కాకపోతే వాళ్ళు కాకపోతే మేమని చెప్పిన పరిస్థితి నుంచి దాటుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకు ఇలా జరుగుతోంది? ఏ రకంగా మనం మార్పులు తేవాలి పరిపాలనలో?
ప్రజాస్వామ్యంలో, రాజకీయంలో, పార్టీల నిర్వహణ అని చెప్పి ఆలోచించకపోతే దేశమంతా కూడా అతలకుతలమే అవకాశం ఉన్నది. కాబట్టి ఒక రకంగా మార్పుకి అవకాశం, ఓ ప్రమాదం కూడా పొంచి ఉన్నది. సార్ ఉన్నంతలో మంచి పరిపాలన, మంచి ఆర్థిక ఫలితాలు ఇస్తున్న రాష్ట్రంలో కూడా ప్రజలు ఇలా చేశారంటే మరి సినిమాల్లో లాగా వేగంగా మార్పు కోరుతున్నారా? ఒకే ఒక్కడని ఒక సినిమా వచ్చింది, మీకు గుర్తుందో లేదు? అవును సార్, అర్జున్. దానిలో హీరో ఒక సామాన్య కుటుంబీకుడు ముఖ్యమంత్రి అవుతాడు. సినిమా కాబట్టి అలా జరిగింది. 24 గంటలు దేశం మొత్తాన్ని మార్చేస్తాడు. ఇది కల్పన, ఇది కేవలం భ్రమ, ఎక్కడ జరగదు అట్లాగా. అలాంటిది ప్రజలు కోరుకుంటున్నారా? ఆ అద్భుతాలను కోరుకుంటుండే జనరేషన్ జీ సోషల్ మీడియా ప్రభావం వల్ల వెంటనే జీవితాల్లో మార్పు వచ్చేయాలా, సంపన్నం కావాలని కోరుకున్నట్టయితే అది ప్రమాదానికి హేతు. అదైనా ఇదైనా కూడా ఖచ్చితంగా దీని గురించి మనం ఆలోచించాలి. కాబట్టి తమిళనాడులో వచ్చినటువంటి ఎన్నికల తీర్పు అసాధారణమైనది, అనూహ్యమైనది. దాని మీద రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాలి. బాగా అభివృద్ధి పథంలో ముందున్నటువంటి రాష్ట్రం, మానవాభివృద్ధిలో సంక్షేమంలో ముందున్న రాష్ట్రం ఎందుకు ఇంత తీవ్రమైనటువంటి తీర్పునిచ్చింది? ఏ రకంగా ఈ పార్టీలు, సంప్రదాయ పార్టీలు విఫలమైనాయి? ఎందుకంటే దేశంలో అన్ని పార్టీలు ఆ రకంగానే ప్రవర్తిస్తున్నాయి. దాని నుంచి బయటపడ్డం ఎట్లా అని ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం. అంటే జయప్రకాష్ నారాయణ గారు, మీరు చెప్పినట్టుగా అక్కడ విజయ పార్టీ గెలవటం అనేది ఒక రకంగా అనూహ్యమే. అంటే కింగ్ మేకర్ అవుతారా, 20 నుంచి 25 సీట్లు రావచ్చా అన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో 1-2 సంస్థలు కొంత మెజార్టీ స్థానాలే రావచ్చు అంటూ అంచనా వేశాయి. కానీ ఇక్కడ ఏంటంటే విజయ పార్టీకి సంబంధించి పెట్టిన ఫస్ట్ అటెంప్ట్లోనే రావడం అనేది ఈ మధ్య కాలంలో ఒకటి. రెండోది, అసలు ఎక్కడ డబ్బులు పంచకుండా కొంత ట్రాన్స్పరెంట్ పాలిటిక్స్ చేశారు అన్నది రెండోది. మూడోది, అన్ని నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేయలేదు. 4, మీడియా కూడా పూర్తిగా కొంత వ్యతిరేకంగా ఉంది, మెజార్టీ మీడియా అన్నది అక్కడ ఒక 4 ఈక్వేషన్స్ ఈరోజు చర్చలోకి వచ్చాయి. ఇవన్నీ పక్కన పెట్టి విజయ్ని ప్రజలు బలంగా కోరుకోవడం వెనక ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? అందుకే మీరు అన్న 4 వాస్తవాలు. నేను విన్నది కూడా డబ్బులు పెద్ద పంపిణీ జరగలేదు విజయ పార్టీ తరఫున. డిఎంకే బాగా భారీగా పంచింది, ఏడీఎంకే కూడా కొంత పంచిందని చెప్పాను. పెద్ద నాయకులు ఎవరు లేరు. బహుశా ఎన్నికైన అభ్యర్థుల్లో విజయ పార్టీ తరఫున ఎవరూ ప్రజలకు తెలియదు. పేరున్న వాళ్ళు కానీ, సమాజంలో పెద్ద ప్రతిష్ట ఉన్న వాళ్ళు కానీ ఎవరు ఉన్నట్టుగా లేదు. పెద్ద సిద్ధాంతం కూడా ఏం లేదు. సరే, సంక్షేమ పథకాలు కొన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. డిఎంకే, ఏడీఎంకే సంక్షేమంలో ఇప్పుడు అగ్రస్థానంలో ఉంటాయి. ఇప్పుడు కొత్తగా ఇంకో 60,000 కోట్ల హామీలు ఇచ్చారు నా దగ్గర నుంచి అంచనాల ప్రకారం. అది మా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, ఇతర దక్షిణాది రాష్ట్రాలు అమలు చేసినవన్నీ దానిలో పెట్టారు. అమ్మఒడి అక్కడ పెట్టారు ఇంకో పేరుతో. మహిళలకి మరి నెలకు 2,500 అక్కడ ప్రతిపాదించారు. ఉచితంగా ఫలానా ప్రతిపాదించారు. ఇవన్నీ కొత్త విషయాలు కాదు, అయితే ఇంకా అదనంగా చేర్చారు. ఇవి కూడా అన్ని పార్టీలు చేస్తున్నారు. కాబట్టి అక్కడ 2 పార్టీలు, పాతుకుపోయిన పార్టీలు, మామూలు అవినీతి ఉన్నది అంతా ఉంది, కానీ ఉన్నంతలో మంచి పరిపాలన తమిళనాడులో ఉంది. పరిపాలన యంత్రాంగం కొంచెం పట్టున్నది, కొంచెం సమర్థంగా పనిచేస్తుంది, మరి మంచి ఆర్థిక ఫలితాలు సాధిస్తున్నాయి. కాబట్టి మీరు ఎన్టీ రామారావు గారు ఆధ్వర్యంలో టీడీపీ గెలిచింది అనుకోండి, ఆనాడు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం లేదు. ఒక రాజకీయ శూన్యం ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఒక తాటిపై తీసుకొచ్చారు. అలాగే కర్ణాటకలో జరిగింది. అక్కడ ఎన్టీ రామారావు గారు లాంటి నాయకుడు లేకపోయినా కూడా అక్కడ జరిగింది. తర్వాత రామకృష్ణ రెడ్డి గారు అధికారం వచ్చాక ఆయన స్థాయి పెరిగింది. కాబట్టి ఒక పార్టీకి ప్రత్యామ్నాయాన్ని సృష్టించుకునే పరిస్థితి వేరు. బలమైన పార్టీలు పాతుకుపోయి ఉన్నప్పుడు, ఉన్నంతలో దేశంలో మిగతా 10 రాష్ట్రాలతో పోలిస్తే పరిపాలన బాగానే ఉంది, అభివృద్ధి బాగుంది అనుకున్నప్పుడు ఓ కొత్త పార్టీ అనూహ్యంగా రావటం, అక్కడ మీడియా మద్దతు లేదు, డబ్బును ఉపయోగించలేదు, ఇవన్నీ కూడా పక్కన పెట్టి జరిగిందంటే లోతుగా ఆలోచించాలి. నేను ఆషామాషి కొట్టేయడం సరైనది కాదు. అంటే ఈ దేశంలో ప్రజలలో ఇంకా మరింత వేగంగా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. ఇంపేషన్స్ అన్నట్టయితే దాన్ని మనం ఒక క్షణంలో, ఒక రోజులో దేశంలో మార్పు రాదు, మీ జీవితాల్లో అద్భుతాలు జరగవు, కష్టపడితే ఒక 5-10 ఏళ్ళలో, 15 ఏళ్ళలో, 20 ఏళ్ళలో వస్తాయని చెప్పి అది నచ్చ చెప్పగలగాలి. ప్రజల్ని భాగస్వామ్యం చేయగలగాలి, పారదర్శకత రావాలి, జవాబుదారితనం రావాలి. అలా కాకుండా లేదు, రాజకీయంలో మార్పును కోరుతున్నా, మంచి పరిపాలన కొంతమేరకు ఇచ్చినా కూడా, మరి కొంత ఆర్థికంగా ప్రగతి ఉన్నా కూడా అంతా అవినీతి ఉంది. అది వాస్తవం. తమిళనాడులో ఉంది, కర్ణాటకలో ఉంది, తెలంగాణలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది. అది వాస్తవం. ఇది మేము భరించలేకపోతున్నాం. అధికార కేంద్రీకరణ ఉన్నది, వంశపారంపర్య రాజకీయం ఉన్నది, డబ్బుల రాజకీయం కొనసాగుతున్నది, ఓట్లు కొని డబ్బులు సంపాదించడంలో మునిగి తేలుతున్నారు, మేము క్షమించమని చెప్పాను అనుకోండి, అది మంచి సంకేతం. అది ఏమిటన్నది లోతుగా చూడాలి. ఖచ్చితంగా తమిళనాడు ఫలితం మన రాజకీయంలో ఒక మంచి చర్చకి, లోతైన పరిశీలనకి ఒక అవకాశాన్ని ఇచ్చింది. సరే, ఈ ఫలితంతో మిగతా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు కానీ
ఎలాంటి మార్పు ఆలోచించాలి? అంటే మీరు అన్నట్టుగా తమిళనాడు అన్ని పారామీటర్స్‌లో బెస్ట్ పెర్ఫార్మన్సే ఇస్తోంది. అక్కడ సోషల్ వెల్ఫేర్ కూడా బెస్ట్‌గా జరిగిందని మీరు చాలా గణాంకాలు కూడా చెప్పారు. అయినా ప్రజలు ఒక థర్డ్ ఆల్టర్‌నేటివ్‌ని పట్టం కట్టిన వాతావరణం క్రియేట్ అయింది. దేనికి సూచిక ఇది? ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రభువులను మళ్ళీ ఇంకోసారి గట్టిగా తేల్చారు. కాబట్టి పార్టీలు మాకేం ఇబ్బంది లేదు, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరని చెప్పిన అహంకారం నుంచి బయటపడాలి. ఒకప్పుడు ఎట్లా ఉండేదంటే 2 పార్టీలే ఉంటారు. 2 పార్టీల మధ్య ఎడం లేదు. ఇంకోటి దూరే సందు లేదు అసలు అసాధ్యం. ఎవరైనా వచ్చినా కూడా కొంతకాలం కొద్దిపాటి ఓటు ప్రభావం. చిరంజీవి గారు మరి జనాకర్షణ బహుశా విజయకర్త అంతకంటే ఎక్కువే మన తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. ఈ సినిమా నేను చూడడం నాకు తెలియదు ఆయన ప్రభావం ఏంటో. కానీ చిరంజీవి గారు ఏం తక్కువ కాదు కదా. కొన్ని ఒక 15-16% ఓట్లు వచ్చినాయి. 17-18 సీట్లు వచ్చినాయి. అంతకంటే ఎక్కువ ప్రభావం చూపెట్టలేదు. దాని తప్పు కాదు. ఎందుకంటే మన ఎన్నికల వ్యవస్థలో 3వ పార్టీకి స్థానం లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రజలు కొత్తగా 3వ పార్టీలకి స్థానాన్ని కల్పిస్తున్నారు. లోక్సత్తాకి స్థానం ఇవ్వలేదు, మరి చిరంజీవి గారి స్థానం ఇవ్వలేదు, పవన్ కళ్యాణ్ గారికి స్థానం ఇవ్వలేదు. అక్కడ ఆప్గాన్ ఇతర పార్టీలు వచ్చినాయని చెప్పంటే ఒక పార్టీ ప్రజల మనసులో అంతర్ధానమై 3వ పార్టీగా రాల. ఒక 2వ పార్టీని ప్రజలు చంపేశారు. ప్రజల మనసు నుంచి తొలగిపోయింది వివిధ కారణాల వల్ల. అలా కాకుండా 2 బలమైన పార్టీలు ఉన్నప్పుడు పెద్దగా అద్భుతాలేమీ జరగలేదు. అక్కడ అనూహ్యమైన సంఘటన జరగలేదు. అధికారంలో ఉన్న పార్టీ మీద తీవ్రమైన విద్వేషం కనిపించలేదు. ఉన్నంతలో స్టాలిన్ గారు కాస్త గౌరవప్రదంగా పరిపాలన చేశారనే చాలా మందికి భావం ఉంది. గతంలా కాకుండా మరి పెత్తందరి రాజకీయం కూడా లేదు. అదే తమిళనాడు ఎట్లా ఉండేది, వీళ్ళు అధికారంలో ఉంటే వాళ్ళు అసెంబ్లీలో కూడా కూర్చునే అవకాశం లేదు, వాళ్ళు అధికారంలో ఉంటే అసెంబ్లీకి కూడా వెళ్ళారు. అట్లా కాకుండా కొంచెం మర్యాదపూర్వక రాజకీయాలు చాలా రకాలుగా కొంచెం ఒక మంచి వాతావరణం ఉందన్న భావం కలగజేశారు. అయినా కూడా ప్రజలు తిరస్కరించారు 2 పార్టీలను అని చెప్పంటే ఖచ్చితంగా అది లోతైన ఆలోచించారు. ఇది ప్రజాస్వామ్యంలో మంచి మార్పుకి సంకేతమా, లేకపోతే తీవ్రమైన అసంతృప్తికి ఆగ్రహానికి సంకేతమా మనం చూసుకోవాలి. సార్, ఇక పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ 3 సార్లు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు 4వసారి ప్రజలు అక్కడ తిరస్కరించారు. భారతీయ జనతా పార్టీని ఆహ్వానించారు. ఆ ఫలితాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే ఎప్పుడూ లేనంతగా కొంత ప్రశాంతంగా ఈసారి ఎన్నికలు జరిగాయి. ఎలాంటి హత్యలు కానీ, తర్వాత వాహనాలు దగ్ధం కానీ, పోలింగ్ బూతుల్లోకి దూసుకెళ్ళి ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదు అన్నది చాలామంది అంటున్న అంశం. పశ్చిమ బెంగాల్లో సతీష్ ఇప్పుడు మనకి సరే సాంకేతిక కారణాలు చెప్తారు, ఎన్నికల సంఘం అంటారు, ఎస్ఐఆర్ అంటారు, ఈవీఎం అంటారు. ఇవన్నీ పక్కన పెట్టండి. ఇవన్నీ కూడా ఊరికే గుహనావాదం తప్ప వాస్తవాలు కాదు. మౌలికంగా కమ్యూనిస్ట్ పార్టీల ప్రభావం తగ్గిన తర్వాత ప్రజలు ఆశించింది ఆ కమ్యూనిస్ట్ పార్టీల పిడివాదాన్ని పక్కన పెట్టి ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తారు. ఇందాక చెప్పాను, బెంగాల్ స్వతంత్రం వచ్చినప్పుడు అగ్రస్థానంలో ఉండేది ఆర్థిక అభివృద్ధి. ఎందుకంటే కలకత్తా నగరం బెంగాల్ తలమానికమైనటువంటి నగరము, రాష్ట్రం బ్రిటిష్ ఇండియాలో వలస పాలనలో 1911 దాకా దేశ రాజధాని, తర్వాత కూడా దేశంలో అత్యంత ప్రముఖమైన నగరం. అవును. అలాంటిది కాలక్రమేణా మరి ఆనాటి లైసెన్స్ పర్మిట్ రాజ్యం వల్ల ముందు కాంగ్రెస్ పార్టీ, తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ మరింత ఎక్కువగా పిడివాదం వల్ల ఆర్థిక ప్రగతి లేకుండా చేశారు. మరి మమతా బెనర్జీ గారు వచ్చేనాటికి ఆర్థిక సంస్కరణలు దేశంలో 20 ఏళ్ల పాటు నడిచినాయి. 91లో ప్రారంభమైనాయి. 2011లో ఆమె అధికారంలోకి వచ్చారు. 2011 నాటికే మన తమిళనాడు కానీ, మన ఉమ్మడి తెలుగు రాష్ట్రం కానీ, కర్ణాటక కానీ, గుజరాత్ కానీ, మహారాష్ట్ర కానీ ఆర్థికంగా అవకాశాలను పుంజుకుని పెట్టుబడులు పెంచి ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్లో మీకు హైటెక్ సిటీ కావచ్చు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, అట్లాగే తమిళనాడులో ఆటోమొబైల్ సెక్టర్ కావచ్చు, ఇవన్నీ కూడా అప్పటికే రావడం ప్రారంభమైనాయి మనకి. అలాంటప్పుడు 2011లో మార్క్సిస్ట్ పార్టీని పక్కన పెట్టిన తర్వాత అధికారంలో వచ్చిన పార్టీ ప్రత్యామ్నాయ విజన్ ఒక ఎలాంటి సమాజం కావాలి, ఎలాంటి ఆర్థిక ప్రగతి కావాలో చూపెట్టాల్సింది. కానీ అదే పంథాన్ని, పార్టీ మారింది తప్ప అదే పంథాన్ని కొనసాగించారు. కొన్ని వేల కంపెనీలు తరలిపోయినాయి. ఇన్నేళ్లు మళ్ళీ అక్కడ ఆ పార్టీని ఉంచడం చాలా ఆశ్చర్యకరం నిజానికి. ఎందుకంటే ఎప్పుడూ ప్రజలు ఇలా కాదు, మాకు ఆర్థిక ప్రగతి కావాలి, మౌలిక సదుపాయాలు కావాలి, పెట్టుబడులు కావాలి, ఉపాధి కల్పన కావాలి, మరి ఆర్థిక క్రమశిక్షణ కావాలని పట్టించుకోవాల్సింది. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. దేశం మొత్తంలో ఇప్పటికి కూడా పాత పెన్షన్ పద్ధతి కొనసాగుతున్న ఏకైక రాష్ట్రం పశ్చిమ బెంగాల్. కమ్యూనిస్టుల ప్రభావంలో ఉన్నటువంటి కేరళ మార్పుకు వచ్చింది. ఎందుకంటే మన ఖజానాలో డబ్బంతా కూడా భవిష్యత్ తరాలకి నాశనం చేసి ఆ డబ్బంతా కూడా ఒక పెన్షన్ రూపంలో ఇప్పుడు ఈనాడేం పెట్టకుండా పెరుగుతున్న పెన్షన్ రూపంలో ఇచ్చడం చాలా అన్యాయం. ఈవేళ డబ్బు ఖజానా నుంచి పెట్టాలి, ఈవేళ మీరు
ఉద్యోగం నుంచి కొంతన్నా అక్కడ కంట్రిబ్యూటరీ పెన్షన్ పెట్టాలి. అదే సార్. కొత్త పెన్షన్ పద్ధతి. ఓకే. అలా చేయకుండా పాత పెన్షన్ కొనసాగించిన ఏకైక రాష్ట్రం. ఉమ్, అంటే సామాన్యులందరినీ కూడా వంచించి ఓకే. మన పన్నుల డబ్బులన్నీ కూడా సంఘటిత రంగంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగ వర్గాలకు భవిష్యత్తులో కేటాయించడం. ఉమ్, అంతకంటే భవిష్యత్తుకు ద్రోహం ఇంకోట్లేదు. సార్. కొనసాగించిన ఏకైక రాష్ట్రం. ఓకే. మార్క్సిస్టులు ఉన్నా లేకపోతే మమతా ఆ, ఉన్నా. మమతా ఉన్నా కూడా. ఉమ్, ఇది చాలా విచిత్రమైన ప్రవర్తన. అంటే మన ప్రజల పట్ల మమకారం లేదు. ఎస్ సార్. సంఘటిత రంగము కొంతమంది ఉద్యోగాలు మాత్రం వెంకేసుకునే పద్ధతి. ఉమ్, ఇలా ప్రతి రంగంలో కూడా ఆ రకంగా ప్రవర్తించారు. ఓకే. కాబట్టి అధికారం పేరుకు చేతులు మారింది, ఉమ్, కానీ పాలన మారల. అదే పాలన కొనసాగింది. అంటే ఈ మార్పు ఉమ్, అనివార్యం, అవసరం. దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఇవాళ స్పందించాలి. ఇవాళ అధికారంలోకి వస్తున్నటువంటి బీజేపీ. ఉమ్, రెండోది టీఎంసీ బలమైన పార్టీ, అదే ఎక్కడికి పోలా. ఎస్ సార్. అవును. 40-41% ఓట్లు వచ్చినప్పటికి కూడా ఉమ్, ఆ పార్టీ పంగా మార్చుకోవాలి. ఎందుకంటే పార్టీలో బలమైన నాయకత్వం ఉంది, ఉమ్, సమర్థమైన వాళ్ళు ఉన్నారు, ఆ పార్టీలో టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ పిడివాదాన్ని వదిలిపెట్టి బెంగాల్ ప్రజల ఆకాంక్షల్ని, దేశ ప్రజల ఆకాంక్షల్ని అర్థం చేసుకుని ఉమ్, ఆ పార్టీ కనుక మేము కూడా రేపటి నుంచి మౌలిక సదుపాయాలు, ఆర్థిక ప్రగతి, ఆర్థిక క్రమశిక్షణ, ఆ, పెట్టుబడులు దీనికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పిన భావం కలిగితే Yes, sir. నిజమైన పోటీ శాశ్వతంగా ఉంటుంది. ఆ రాష్ట్రంలో ప్రజల భవిష్యత్తు బాగుంటుంది. రైట్ సార్. థ్యాంక్ యూ జయప్రకాష్ నారాయణ గారు, మీ విశ్లేషణ అందించారు. చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు. అటు తమిళనాడులో విజయం అనేది అన్ని పార్టీలకు ఒక కనువిప్పు లాంటిది. ఆమ్ ఆద్మీ లాంటి పార్టీలు వచ్చినా కూడా అక్కడ రెండో శక్తి చనిపోవడం, రెండో శక్తి వెనకబడడంతో అక్కడ ఛాన్స్ దొరికింది. కానీ ఇక్కడ అన్నా డిఎంకే కూటమి కానీ డిఎంకే కూటమి కానీ కొంత బలంగా ఉన్న పార్టీల నేపథ్యంలో మూడో పార్టీ అనూహ్యంగా రావడం, అక్కడ ప్రజలు కోరుకోవటం అనేది ఇందులో ప్లస్ ఉంది, మైనస్ ఉంది. ఇది ఒక బిగ్ బ్రేక్ త్రూ. మిగతా పాలనలో ఉన్న పార్టీలు టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా వ్యవహరించకూడదు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నారు. అలాగే పశ్చిమ బెంగాల్లో మమతా 3 సార్లు అధికారంలో ఉన్న పాత లెఫ్ట్ వాసనే కంటిన్యూ అయిన నేపథ్యంలో ప్రజలు తిరస్కరణకు గురయ్యారు. అయినప్పుడు కూడా స్పెసిఫిక్ ఓట్ బ్యాంక్ వచ్చింది కాబట్టి పందా మార్చుకోవాలి టీఎంసీ, భారతీయ జనతా పార్టీకి ఇది బ్రేక్ త్రూ అని జయప్రకాష్ నారాయణ గారు అంటున్నారు. మరి కాసేపట్లో దీనికి సంబంధించిన అప్డేట్స్ ప్రసారం అవుతాయి. స్టే విత్ us.